విత్ అవర్ ప్రీవియస్ టాపిక్ మనం ఎక్కడున్నాం యాక్చువల్గా మనం సెక్షన్ 9 రివర్స్ ఛార్జ్ ఆఫ్ జిఎస్టీ గురించి చేస్తున్నాం. అందులో సెక్షన్ 9 సబ్ సెక్షన్ 1 కవర్ చేస్తాం. 2 అయిపోయింది. 3లో ఏమైంది, గూడ్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, రెండు కవర్ చేస్తాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ సెక్షన్ 9 సబ్ సెక్షన్ 4. ఇక్కడ ఏంటి, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి ఈ గూడ్స్ కొనకూడదు, కొంటే నువ్వు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయాలి. అదేంటి, సిమెంటు, క్యాపిటల్ గూడ్స్, అదర్ బ్యాలెన్స్ ఇన్పుట్స్. ఇది ఎవరి గురించి స్పెసిఫిక్గా అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న బిల్డర్, ప్రమోటర్ గురించి వచ్చిన సెక్షన్ ఇది. చూడు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సెక్షన్ 9 సబ్ సెక్షన్ 4 పర్చేజ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. ఏంటి, క్యాపిటల్ గుడ్స్ కనుక ఒక రిజిస్టర్డ్ పర్సన్ నుంచి కొన్నప్పుడు నువ్వు జిఎస్టీ ఏమైనా పే చేయాలి. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అంటే ఏమక్కర్లే, నార్మల్ ఫార్వర్డ్ ఛార్జీలో పే చేస్తావు కాబట్టి. ఎవడు పే చేస్తాడు, నీ సప్లయర్ పే చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నావు అనుకో, అప్పుడు ఏమైందంటే జిఎస్టీ పేయబుల్ అండర్ ఆర్సీఎం అట్ ద అప్లికబుల్ రేట్స్ ఆఫ్ జిఎస్టీ. దాని మీద రేట్ ఏమైనా చెప్పాడంటే రేట్ ఏం స్పెసిఫిక్గా చెప్పలేదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సిమెంట్ ఏం చెప్పాడు, ఇది కూడా సేమ్ అంతే. రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొంటే ఆడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో నీ సప్లయర్ పే చేసుకుంటాడు. లేదు అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో 28% యూ హ్యావ్ టు పే ద జిఎస్టీ. ఓకే, ఇందులో ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉందా, సిమెంట్ మీద ఫిక్స్డ్ అనమాట, 28% పే చేస్తావు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది నెక్స్ట్ పాయింట్. ఇందు మీద అసలు క్వశ్చన్ ఎత్తికాను కానీ ఒక్క క్వశ్చన్ కూడా దొరకలే, ఒక ఇలిస్ట్రేషన్ దొరికిందంతే. బ్యాలెన్స్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్, అసలు ఇది ఎవరి గురించి, ఇన్వర్డ్ సప్లైస్ ఆఫ్ ప్రమోటర్ ఆర్ బిల్డర్, వీళ్ళిద్దరిని గురించి స్పెసిఫిక్గా వచ్చిన సెక్షన్ ఇది. ప్రమోటర్ కానీ బిల్డర్ కానీ. ఓకే, క్యాపిటల్ గుడ్స్ అయిపోయింది, సిమెంట్ అయిపోయింది. ఈ రెండు కాకుండా మిగిలిన గుడ్స్ ఏముంటాయి, బ్యాలెన్స్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్, టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సిమెంట్, ఎక్స్క్లూడింగ్ టీడీఆర్, ఎఫ్ఎస్ఐ, లాంగ్ టర్మ్ లీజ్, ఎలక్ట్రిసిటీ, పెట్రోల్, డీజిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఏదో చెప్పేసుకోది. ఇక్కడ ఏం లేదురా, సింపుల్. బిల్డర్కి ఒక బిల్డర్ ఉన్నాడు, వాడికి మెయిన్ ఖర్చులు దేని మీద అవుతుంది, సిమెంట్ మీద అవుతుంది, క్యాపిటల్ గుడ్స్ మీద అవుతుంది. అది కాకుండా ఇంకా చిన్న చిన్న ఇప్పుడు మేస్త్రికి ప్రొవైడ్ చేసే సర్వీసెస్, ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు ఇందాక మనం ఒక సెక్షన్లో మాట్లాడుకున్నాం, టీడీఆర్, ఎఫ్ఎస్ఐ, లాంగ్ టర్మ్ లీజు, ల్యాండ్ మీద కట్టే లీజు, అది కూడా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, పెట్రోల్ ఖర్చు, డీజిల్ ఖర్చు, ఇలా ఉంటుంది. న్యాచురల్ గ్యాస్ దేని పడతారు వీళ్ళు, బిల్డర్కి గ్యాస్ ఎందుకురా తెలియదు, నాకు డౌట్ వచ్చింది. బిల్డర్కి గ్యాస్ ఏం చేసుకుంటాడు, నాకు అర్థం కాదు, కూర వండుకుంటాడు ఆడు మొత్తం. సర్లే, అండ్ న్యాచురల్ గ్యాస్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ బ్యాలెన్స్ ఇన్పుట్స్ ఇవి కాకుండా, క్యాపిటల్ గుడ్స్, సిమెంట్ కాకుండా మిగిలిన ఏదైనా సరే ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నప్పుడు ఏదో చేయమని చెప్తున్నాడు. ఆడు ఏం చెప్తున్నాడు, బ్యాలెన్స్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఏదో రాసుకున్నాను నేను. ఇన్పుట్స్ అనేవి సర్వీసెస్ కానీ ఇన్పుట్స్ కానీ మొత్తం డివైడ్ బై టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. ఇందులో కింద టోటల్ వేసుకోవాలి. అయితే కింద ఏం చెప్తున్నాడంటే ఇంక్లూడింగ్ సిమెంట్ని కూడా టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసులు యాడ్ చేయమన్నాడు, కానీ కొన్ని ఎక్స్క్లూడ్ చేయమంటున్నాడు. ఇది తీసుకోవద్దని చెప్తున్నాడు. ఏది, టీడీఆర్, ఎఫ్ఎస్ఐ, లాంగ్ టర్మ్ లీజు, ఎందుకంటే అవి ఎగ్జంప్షన్స్ కాబట్టి. ఎలక్ట్రిసిటీ, పెట్రోలు, డీజిల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేసేచ్చు. సిమెంటు, పెట్రోల్ ఇవి గుర్తుంచుకోవాలి. అంటే స్పెసిఫిక్గా మనల్ని ట్విస్ట్ చేయాలంటే ఇన్ని మీద ఇస్తే దెబ్బ అయిపోతారు జనాలు ఎగ్జామ్లో, ఎందుకంటే క్వశ్చన్లు లేవు. చేద్దామన్నా ఆడు కొత్తగా ఫ్రేమ్ చేయగలడు. సో దీన్ని ఇలా కాదు కానీ ఒక ఇలిస్ట్రేషన్ ద్వారా మాట్లాడుకుందాం మనం, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూడు, ఒక ఇలిస్ట్రేషన్ ఉంది. ఏముంది ఇక్కడ, ప్రమోటర్ ఆర్ బిల్డర్ ఇన్వర్డ్ సప్లైస్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒకడు బిల్డర్ ఏంటి, బిల్డింగ్ కట్టుకోవడానికి కొన్ని ఐటమ్స్ అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నాడు, కొన్ని ఏమో రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నాడు. ఏమేమి కొన్నాడు, క్యాపిటల్ గుడ్స్ కొన్నాడు, సిమెంట్ కొన్నాడు, టీడీఆర్, ఎఫ్ఎస్ఐ ఉంది, అదర్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ అలా మిగిలిన అన్ని అదర్ ఇన్పుట్స్ అని చెప్పి ఇచ్చేసాడు. ఆడు మనల్ని ఏమడుగుతున్నాడు, కంప్యూట్ ద జిఎస్టీ పేబుల్ అండర్ ఆర్సీఎం అండర్ సెక్షన్ 9 సబ్ సెక్షన్ 4. ఓకే, క్యాపిటల్ గుడ్స్ ఏమున్నాయంట, ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎంత పే చేయాలి. నీకు పైన ఏం చెప్పాను నేను, క్యాపిటల్ గూడ్స్ గట్ట అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మనమే పే చేయాలి జిఎస్టీ. మనం ఇక్కడ అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నాం, ఎంత, క్యాపిటల్ గూడ్స్ 40 lakhs, దాని మీద ఎవడు కట్టాలి, మనమే కట్టాలి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో. అంటే 40 lakhs ఇంటూ 12%, ఓకే 4,80,000. సిమెంట్ ఎంత, 28% దాని మీద రేటు. ఆడు చెప్పకపోయినా సరే సిమెంట్ మీద ఫిక్స్డ్ రేట్ 28% గుర్తుంచుకో. ఇది కూడా అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నాం, అదే దాని మీద 10 lakhs ఇంటూ 28% చేసే 2,80,000 వచ్చింది.
అయితే ఇక్కడ రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్ని అయితే వస్తాయి అంటే రావు, ఎందుకంటే అది ఎఫ్సిఎంలో వాడు పే చేసుకుంటాడు, మనకు సంబంధం లేదు అది. ఓకే, ఈ రెండు టోటల్ ఇంత వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి, అదర్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. ఇవి కాకుండా ఇంకా అదర్స్ ఏం కొన్నావు అంటే 20 lakhs కొన్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఓకేనా, అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నదే రావాలి ఇందులో. ఓకే, సో 20 lakhs వచ్చింది పైన. వచ్చిన తర్వాత కింద ఏమేమన్నాడు డినామినేటర్లో, టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఇక్కడ చూడు ఇప్పుడు, ఏది ఇది టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సిమెంట్ ఇంక్లూడ్ చేయమన్నాడు, ఎక్స్క్లూడింగ్ టీడీఆర్, ఎఫ్ఎస్ఐ, లాంగ్ టర్మ్ లీజు, ఎలక్ట్రిసిటీ, పెట్రోల్, డీజిల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేయమన్నాడు. కరెంట్ బిల్లు, కరెంటు, పెట్రోలు, డీజిల్, న్యాచురల్ గ్యాస్. ఓకే ఓకే, న్యాచురల్ గ్యాస్ ఇక్కడ కూడా నాకు అర్థం కావట్లే, న్యాచురల్ గ్యాస్ దేని పడతాడో, దేని పెడతాడు. ఇప్పుడు కరెంట్ లేదనుకో, పెట్రోల్ డీజిల్ వేసి జనరేటర్లు రన్ చేసి తీసుకొస్తాడు. అది కొత్త టెక్నాలజీ అని వచ్చిందేమో, గ్యాస్ ద్వారా రన్ అయ్యి. సర్లే, ఇప్పుడు నీకు ఎందుకు అది, ఇది చూడకుండా. సర్లే, టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఎంత ఉన్నాయి ఇప్పుడు అంటే, ఏమేమి కలుపుకుంటావు ఇందులో, 90,000లో ఇంక్లూడింగ్ సిమెంట్ అన్నాడు, 10 lakhs సిమెంట్ మీద. అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర మొత్తం తీసుకునేంత 40 lakhs. 1 second, ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ డీల్ చేస్తున్నాం కదా. టోటల్ ఇన్పుట్స్ ఏమున్నాయి, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, టీడీఆర్, ఎఫ్ఎస్ఐ అండ్ అదర్. కానీ ఇక్కడ కూడా నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఎందుకు ఇక్కడ క్యాపిటల్ గూడ్స్, టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్లో క్యాపిటల్ గూడ్స్ తీసుకోడు. క్యాపిటల్ గూడ్స్ ఏంది, అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొన్నది కూడా తీసుకోడు. ఇది ఇగ్నోర్ చేసేసి సిమెంట్, అదర్ ఇన్పుట్స్, ఫస్ట్ చూడు క్యాపిటల్ గూడ్స్ వదిలేసి మిగిలిన అన్నీ తీసుకున్నాడు. ఆడేమన్నాడు ఇక్కడ, ఇంక్లూడింగ్ సిమెంట్, అదర్ టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్లో ఏం తీసుకున్నాడు, ఇంక్లూడింగ్ సిమెంట్ అన్నాడు కదా. ఓకే, ఇంక్లూడింగ్ సిమెంట్ అంటే, సో ఫస్ట్ ఏంటి, క్యాపిటల్ గూడ్స్ వదిలేస్తే ఇక్కడ సిమెంట్ ఉంది, ఇద్దరవి తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఎంత ఉంది, టీడీఆర్, ఎఫ్ఎస్ఐ తీసుకొచ్చా అంటే తీసుకోకూడదు, ఎక్స్క్లూడింగ్ టీడీఆర్, ఎఫ్ఎస్ఐ అని చెప్పి ఇక్కడ చెప్పాడు కదా. ఎక్స్క్లూడింగ్ టీడీఆర్, ఎఫ్ఎస్ఐ అని చెప్పాడు కాబట్టి అది ఎక్స్క్లూడ్ చేసేసాం. ఓకే, మిగిలిదే ఉంది అది తీసేగా. అదర్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్, ఈవెన్ రిజిస్టర్డ్ పర్సన్ కూడా తీసుకుంటాం మనం. సో ఇక్కడ 40,000, ఇక్కడ ఎంత 50,000, 40 + 50 90,000. అలా డివైడ్ బై 90,000 వేసాడు అనమాట. ఇంటూ చేస్తే ఎంత వచ్చింది, పర్సంటేజ్ 22.22% వచ్చింది, 22.2222% యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే ఈ క్యాలిక్యులేషన్ చేసి ఆ క్యాలిక్యులేషన్ <20% వచ్చిందనుకో, నువ్వు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ <20% వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఎక్సెస్, ఎలాగా, ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 22.22 వచ్చిందా. 20 కన్నా ఏదైతే ఎక్సెస్ వచ్చిందో ఆ ఎక్సెస్ మీద నువ్వు జిఎస్టీ పే చేయాలి అని చెప్తాడు. ఇక్కడ మనకి మన దాంట్లో ఎంత టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీస్ ఎంత, 90 lakhs ఇంటూ 2.22% ఒక వాల్యూ కట్టి దాని మీద జిఎస్టీ కట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత, 90 lakhs ఇంటూ 2.222222% 2% కడితే ఒర్రే 90 lakhs ఏదైపోతుంది, 90 lakhs ఇంటూ 2.22% ఎంత వచ్చిందంటే 20,000 వచ్చింది. దీని మీద 20,000 వస్తే 20,000 మీద 18% జిఎస్టీ కట్టు, ఎంత వచ్చిందంటే సారీ ఇక్కడ ఎంత వచ్చింది, 2 lakhs, 20,000 కాదు అది, 2 lakhs మీద 18% జిఎస్టీ కడితే ఎంత వచ్చింది, 36,000 వచ్చింది. ఈ అమౌంట్ అనేది ఏమవుతుంది, అది కూడా అదర్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ మీద నువ్వు జిఎస్టీ ఎంత కట్టాలి, 36,000. ఇప్పుడు టోటల్ జిఎస్టీ ఎంత, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే, ఈ 36,000 నువ్వు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఆల్రెడీ మనకు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో క్యాపిటల్ గుడ్స్ ఎంత ఉంది, పైన 4,80,000, సిమెంట్ ఏమో 2,80,000. ఓకే, సో 4,80,000, 2,80,000, ఇప్పుడు వచ్చింది 36,000. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది టోటల్, 7,96,000. అదనమాట ఆన్సర్. కాకపోతే ఇందులో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ, ఎందుకు టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్లో క్యాపిటల్ గూడ్స్ ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకని తెలియదు కానీ, బట్ వీ షుడ్ నాట్ టేక్ అంతే. సో ఇందులో పెద్ద డిఫికల్టీ ఏమైనా ఉందంటే ఏమీ లేదు. బట్ ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
టోటల్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ అన్నప్పుడు క్యాపిటల్ గూడ్స్ వదిలేసాడు. ఆ తర్వాత టీడీ ఎక్స్క్లూడింగ్ ఇక్కడ ఏమని చెప్పాడు, పెట్రోలు, ఎలక్ట్రిసిటీ, డీజిల్, న్యాచురల్ గ్యాస్ అన్నాడు కదా, ఈ ఐటమ్స్ తప్ప మిగిలిన ఐటమ్స్ అన్నిటి తీసుకున్నాడు. సో అది ఈవెన్ రిజిస్టర్డ్ పర్సన్, అన్రిజిస్టర్డ్ పర్సన్ ఇద్దరి దగ్గర, అంటే టోటల్ రేషియోలో అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇందులో టోటల్ కొన్న దాంట్లో ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర ఎంత కొంటున్నాం, మోర్ దెన్ 20% కొంటే ఆ మోర్ దెన్ 20% ఎంత అయితే కొంటున్నావో ఆ 2.2 ఎక్సెస్ వచ్చింది కదా, 2.22% టోటల్ వాల్యూ మీద అది కట్టి దాని మీద జిఎస్టీ కట్టాడు. ఓకే, సరే ఇప్పుడు చూడు, జిఎస్టీ పేబుల్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం ఆన్ ద ఎక్సెస్ ఓవర్ 20%. 20% పైన ఎంత అయితే వచ్చిందో మనకి ఎంత వచ్చింది ఇక్కడ 22.22 వచ్చింది. అంటే 20% పైన ఎంత అంటే 2.22%, అంతే కదా, అందులో 20 తీసేస్తే 2.22. దాని మీద నువ్వు జిఎస్టీ కట్టాలి. టోటల్ వాల్యూ ఏదైతే వచ్చిందో టోటల్ వాల్యూ మీద 2.22% కడితే ఒక నెంబర్ వస్తుంది, దాని మీద జిఎస్టీ కట్టాం. ఓకేనా? ఓకే, వీఆర్ గుడ్ విత్ దిస్ టాపిక్. క్యాపిటల్ గూడ్స్, సిమెంటు ఎప్పుడైతే ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొంటావో అప్పుడు ఏంటంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మనమే దాని మీద జిఎస్టీ పే చేయాలి. అది కాకుండా బ్యాలెన్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ అని ఏమైనా ఉంటే మిగిలిన బ్యాలెన్స్ టోటల్ ఇన్పుట్స్, ఇది ఇక్కడ చూడు, బ్యాలెన్స్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. ఓకే ఓకే, ఇప్పుడు నాకు అర్థమైందిరా, అక్కడ క్యాపిటల్ గూడ్స్ ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ ఏమని పదం వాడాడు, ఈ రెండూ కాకుండా బ్యాలెన్స్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ అన్నాడు. సో ఇవి ఈ రెండు కాకుండా అన్నది చెప్పి కింద అని అలా అనుకున్నాం కాబట్టి క్యాపిటల్ గూడ్స్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. కానీ కింద ఏమని చెప్పాడు స్పెసిఫిక్గా మళ్ళీ ఇంక్లూడ్ చేయమంటున్నాడు సిమెంట్ని, అందుకని సిమెంట్ని ఇంక్లూడ్ చేస్తాం కానీ క్యాపిటల్ గూడ్స్ని ఇంక్లూడ్ చేయలేదు. యా, ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్. సో అంతే, ఏదైతే 20% కన్నా ఎక్సెస్ ఉంటుందో ఆ 20% మీద ఎక్సెస్ ఏదైతే ఉందో ఆ వాల్యూ మీద మనం ఏంటి టోటల్ ఇంటూ దట్ వాల్యూ ఆ అమౌంట్ ఎంత కొంత వస్తుంది. మనకు వచ్చిందంత 2 lakhs వచ్చింది, ఆ 2 lakhs మీద మనం జిఎస్టీ అనేది అప్లై చేసి అది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయని చెప్తాం అనమాట. ఓకే, వెరీ గుడ్. సబ్సెక్షన్ 5 చూస్తాం. ఇక్కడ ఏం చెప్తుందంటే సెక్షన్ 9 సబ్సెక్షన్ 5, లైబిలిటీ టు పే జిఎస్టీ ఆన్ ఈ కామర్స్ ఆపరేటర్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ నోటిఫైడ్ సర్వీసెస్. కొన్ని నోటిఫైడ్ సర్వీసెస్ ఉన్నాయంట, ఆ నోటిఫైడ్ సర్వీసెస్లో జిఎస్టీ ఎవడు పే చేయాలట, ఈ కామర్స్ ఆపరేటర్. ఓకే అండి, అవి ఏంటంట మనకి ఇక్కడ ఒక ఏంటి హేట్ అనేది గుర్తుంచుకోవచ్చు, నిమోనిక్. హేట్ అంటే ఏంటి, హెచ్ అంటే ఓయో రూము, హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఏమో హెచ్ అంటే ఏంటి హౌస్ కీపింగ్ సర్వీసెస్, ఏ అంటే అకామిడేషన్ సర్వీసెస్, టీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ ఈ ఫర్ ఈటింగ్ ఫుడ్ ఫ్రమ్ రెస్టారెంట్, అదనమాట. అయితే హెచ్ అంటే ఏం చెప్పాను, హౌస్ కీపింగ్ సర్వీసెస్ అంటే ఎవరు, అర్బన్ క్లాపు. హౌస్ కీపింగ్ సర్వీసులో ఓ ఎందుకు వచ్చింది, సారీ, హౌస్ కీపింగ్ సర్వీసెస్లో అర్బన్ క్లాప్ తీసుకొచ్చా, అర్బన్ క్లాప్. ఇప్పుడు మళ్ళీ హేట్ అనే డెఫినేషన్లో మళ్ళీ ఈ రెండు ఒక సబ్ కేటగిరీ కింద విడగొట్టచ్చు. ఏది, అర్బన్ క్లాప్ ఒకటి, ఏ అంటే మేక్ మై ట్రిప్. వాళ్ళు ఏం చేస్తారంటే అకామిడేషన్ ఆఫ్ సర్వీస్, మనం ఏమన్నా ట్రిప్స్ గట్రా బుక్ చేసుకోనుకుంటే ఇది మీడియేటర్ కింద వర్క్ చేస్తారన్నమాట. ఎగ్జాంపుల్స్. ఓకే, వీళ్ళు గనక అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అయితే ఎవడు పే చేయాలి, ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయాలి. ఒకవేళ వాళ్ళు రిజిస్టర్డ్ పర్సన్స్ అనుకో అప్పుడు సప్లయరే పే చేసుకుంటాడు. ఓకేనా, చూడు ఇక్కడ సింపుల్, అందులో పెద్ద సాధీనానికి ఏమీ లేదు. హౌస్ కీపింగ్ సర్వీసెస్ అయితే సప్లయర్ కనుక అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే, ఈ కామర్స్ ఆపరేటర్ మామూలుగా సప్లయర్ కనుక అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఈ కామర్స్ ఆపరేటర్ పే చేస్తాడు. ఓకే, వాడే కనుక రిజిస్టర్డ్ పర్సన్ అయితే, వీడే కనుక రిజిస్టర్డ్ పర్సన్ అయితే సప్లయర్ పే చేసుకుంటాడు రిజిస్టర్డ్ అయితే. అంటే ఏంటి, అక్కడ 9 సబ్సెక్షన్ 5 అనేది అప్లికబుల్. అసలు 9 సబ్సెక్షన్ 5 ఏం చెప్తుందంటే ఈ కామర్స్ ఆపరేటరే జిఎస్టీ పే చేయాలి. ఒకవేళ సప్లయర్ కనుక రిజిస్టర్డ్ పర్సన్ అయితే అప్పుడు సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 అనేది అప్లికబుల్ కాదు, అప్పుడు రిజిస్టర్డ్ పర్సనే పే చేసుకో, అది సప్లయరే పే చేసుకోవాలి. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ రా. ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేయి. హేట్ అనే డెఫినేషన్లో మనకి 4 ఉన్నాయి, అందులో హెచ్ అంటే ఏంటి, హౌస్ కీపింగ్ సర్వీసెస్, దానికి ఎగ్జాంపుల్ అర్బన్ క్లాప్. అకామిడేషన్ సర్వీస్ అంటే మేక్ మై ట్రిప్ ఎగ్జాంపుల్. వీళ్ళిద్దరు కూడా అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అనుకో అప్పుడు ఈ కామర్స్ ఆపరేటర్ పే చేస్తాడు. ఒకవేళ రిజిస్టర్డ్ పర్సన్స్ అనుకో అప్పుడు సప్లయరే పే చేసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్, డన్. నెక్స్ట్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ఎలా మనకు తెలిసింది ఏంటి, ర్యాపిడో తెలుసు, వాళ్ళు ఒక చోట నుంచి ర్యాపిడో, ఊబరో, ఓలా ఇవన్నీ తెలుసు కదా మనకి.
ఓకే. ఎప్పుడైనా సరే ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అది రిజిస్టర్డ్ పర్సన్ అయినా, అన్‌రిజిస్టర్డ్ పర్సన్ అయినా సరే, ఎవడైనా సరే ఈ కామర్స్ ఆపరేటర్ ప్రొవైడ్ చేస్తే ఈ కామర్స్ ఆపరేటరే పే చేసుకోవాలి జీఎస్టీ. గానీ ఒక ఎగ్జంప్షన్ ఉంది దీనికి. ఏంటంటే ఆ ఎగ్జంప్షను అంటే ఎగ్జంప్షన్ కేస్‌లో ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయడు. సప్లయర్ పే చేస్తాడు. ఎగ్జంప్షన్ ఏంటంటే ఇప్పుడు మనకు ప్రొవైడ్ చేసేది ఓమ్ని బస్‌లో ప్రొవైడ్ చేస్తాడు. అంటే ఏంటి? దాని కెపాసిటీ మోర్ దాన్ 6 ప్యాసింజర్స్ మోసుకెళ్ళే కెపాసిటీ ఉండాలి. హైరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ అయితే 12 ప్యాసింజర్స్. ఇదేంటి ఓమ్ని బస్ కాబట్టి మోర్ దాన్ 6 ప్యాసింజర్సే. ఓకే. అది మోర్ దెన్ 6 ప్యాసింజర్స్‌ని తీసుకువెళ్ళాలి. అండ్ అది ఎవరై ఉండాలి? కంపెనీ అయి ఉండాలి. అదర్ దాన్ కంపెనీ అయితే ఈ రెండిటిని కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేస్తే అప్పుడు సప్లయర్ పే చేయాలి జీఎస్టీ. లేదు అంటే ఈ కామర్స్ ఆపరేటర్ పే చేస్తాడు. ఏంటి? ఇది ఓమ్ని బస్ కాదనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఓమ్ని బస్ కాదు. అప్పుడేంటి? ఈ 2 కండిషన్స్ ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు కదా! ఇది ఎండ్ కండిషన్. 2 ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఓమ్ని బస్ కాకపోతే అప్పుడు ఈ కామర్స్ ఆపరేటరే జీఎస్టీ పే చేయాలి. లేదు ఓమ్ని బస్సే కాకపోతే అది కంపెనీ కాదు. ఒక పార్ట్నర్‌షిప్ ఫర్మ్. అప్పుడు ఎవరు పే చేస్తారు? అప్పుడు కూడా ఈ కామర్స్ ఆపరేటరే పే చేస్తాడు. ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే ఈ కామర్స్ ఆపరేటరే. అన్నీ ఫుల్‌ఫిల్ అయితే సప్లయర్ పే చేస్తాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమైనా ఆరెంజ్ ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటది కదా! అది మనకు ఎగ్జాంపుల్. ఓకే. డన్. నెక్స్ట్ ఈటింగ్ ఫుడ్ ఫ్రమ్ ఎ రెస్టారెంట్. ఈ అంటే ఏంటి? ఈటింగ్ ఫుడ్ ఫ్రమ్ ఎ రెస్టారెంట్. అదెవరు? స్విగ్గీ అన్న అవ్వచ్చు. మనకి ఇప్పుడు ఫలక్నామా ప్యాలెస్ ఉంది కదా! నార్మల్‌గా ఏదైనా రెస్టారెంట్ నుంచి మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనుకో, అది రిజిస్టర్డ్ పర్సన్ అయినా, అన్‌రిజిస్టర్డ్ పర్సన్ అయినా జీఎస్టీ ఎవడు కడతాడు? ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయాలి. అంటే స్విగ్గీ వాడు కట్టాలి. కానీ దీనికి ఒక ఎగ్జంప్షన్ ఏముందంటే, ఇప్పుడు పెద్ద పెద్ద ఏమంటారు అది హోటల్స్ ఉంటాయి కదా! లైక్ ఇక్కడ మనకి ఫలక్నామా ప్యాలెస్ కానీ, హయత్ ప్యాలెస్ అని ఇలా పెద్ద పెద్దవి ఉంటాయి. రాడిసన్ ఇవన్నీ ఇలాంటి ఏదైనా సరే అటువంటి పెద్ద పెద్ద వాటిల్లో ఏ ఒక్క రూమ్ అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అందులో రెస్టారెంట్ ఉంది. అలాగే స్టే చేయడానికి కూడా రూమ్స్ ఉన్నాయి. అలా రూమ్స్ ఉన్నప్పుడు ఏ ఒక్క రూమ్ అయినా సరే మోర్ దెన్ 7,500 రూపీస్ పెర్ డే వాళ్ళు ఒక కస్టమర్ దగ్గర వసూలు చేస్తే అది ఏమవుతుంది? ఒరే మీరు చాలా రిచ్ కిడ్స్, మేము మిమ్మల్ని వదలకూడదు, ఈ కామర్స్ ఆపరేటర్ కాదు మీరే పే చేయండి జిఎస్టీ అని చెప్పి అంటాం అనమాట. ఓకే. ఏ హోటల్లో ఏ ఒక్క రూమ్ అయినా సరే మోర్ దెన్ 7,500 ఉంటే అప్పుడు సప్లయరే జిఎస్టీ పే చేయాలి. అలా కాని పక్షంలో ఈ కామర్స్ ఆపరేటర్ పే చేస్తాడు. అది రిజిస్టర్డ్ పర్సన్ అయినా అన్‌రిజిస్టర్డ్ పర్సన్ అయినా. ఓకేనా? సింపుల్ సింపుల్. హేట్ అనేది చదువుకున్నాం. హేట్లో ఫస్ట్ రెండు ఒకటే, ఏ ఒకటే. వాళ్ళు అన్‌రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఈ కామర్స్ ఆపరేటర్, రిజిస్టర్డ్ పర్సన్ అయితే సప్లయర్ పే చేసుకుంటాడు. దాని తర్వాత టీపీ హేట్ కదా టీఈ. ఈ టీఈలో రిజిస్టర్డ్ పర్సన్ అయినా అన్‌రిజిస్టర్డ్ పర్సన్ అయినా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ కామర్స్ ఆపరేటరే. బట్ వాడికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఓమ్ని బస్సు కంపెనీ అయితే అప్పుడు సప్లయరు. ఇక్కడ ఏంటి మోర్ దెన్ ఇప్పుడు ఆ ఎంటైర్ బిల్డింగ్లో ఏ ఒక్క రూమ్ అయినా సరే మోర్ దెన్ 7,500 రూపీస్ ఉంటే అప్పుడు ఆడు తినే ఫుడ్ అక్కడ నుంచి మనం ఆర్డర్ చేసుకున్నాం అనుకో, ఎవడైతే వచ్చాడో అక్కడ ఎవడుంటున్నాడో ఆడి కోసం కాదు నేను ఆర్డర్ చేసుకున్నాను. నేనేం అక్కడ ఉండట్లేదు వాడి రూమ్లో. బట్ నాకు కూడా జిఎస్టీ ఎవడు పే చేయాలి? సప్లయరే పే చేయాలి. ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయడు. నేను స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకున్నా అది అనమాట. సో వీఆర్ డన్ విత్ 9 సబ్సెక్షన్ 5. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏ ఉన్నాయంటే ఏంటి? When e-commerce operator is liable to pay GST of the above service, they are not required to deduct TCS at the source under section 52. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? నార్మల్గా సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 నేర్చుకున్నాం. ఎక్కడైతే సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 తీసుకుంటామో అక్కడ సెక్షన్ 52 అనేది అప్లికబుల్ కాదు అన్నాడు. ఏంటి సెక్షన్ 52 అంటే? సెక్షన్ 52 ఏం కాదు, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, టీసీఎస్ కలెక్ట్ చేయాలి అని చెప్తాడు. నువ్వు జీఎస్టీ కలెక్ట్ చేస్తున్నావు అనుకో, ఈ కామర్స్ ఆపరేటర్ కలెక్ట్ చేసుకున్న చోట ఇంకా సెక్షన్ 52 రాదు. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటాడు ఇక్కడ. ఏదో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఏదో ఒకటో వస్తుంది, రెండు రాదు. జీఎస్టీ వస్తే టీసీఎస్ రాదు, టీసీఎస్ వస్తే జీఎస్టీ రాదు. వెన్ ఈ కామర్స్ ఆపరేటర్ ఈజ్ లైబుల్ టు పే జీఎస్టీ ఆన్ ద అబౌవ్ సర్వీస్, దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీసీఎస్. నోట్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 అండ్ సెక్షన్ 52 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నెక్స్ట్ ఏంటి? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ నోటిఫైడ్ సర్వీసెస్, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ నోటిఫైడ్ సర్వీసెస్, దట్ ఈస్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 5, ఈ-కామర్స్ ఆపరేటర్ ఈజ్ లైబుల్ టు పే జీఎస్టీ. ఇన్ అదర్ కేసెస్ సప్లయర్ షాల్ పే జీఎస్టీ అండ్ ఈ-కామర్స్ ఆపరేటర్ షాల్ పే జీఎస్టీ ఆన్ కమిషన్. ఏమైనా ఉంది ఇక్కడ? ఒకవేళ నోటిఫైడ్ సర్వీసెస్లో ఈ-కామర్స్ ఆపరేటర్ ఈజ్ లైబుల్ టు పే జీఎస్టీ అయితే
ఏదైతే స్పెసిఫైడ్ నోటిఫైడ్ సర్వీస్ అక్కడే ఈ కామర్స్ ఆపరేటర్ పే చేస్తాడు. మిగిలిన అన్ని కేసెస్లో కూడా సప్లయరే పే చేయాలి. సప్లయర్ షాల్ పే జిఎస్టీ అండ్ ఈ కామర్స్ ఆపరేటర్ పే జిఎస్టీ అండ్ కమిషన్, అంతే కదా. ఇప్పుడు ఏదైతే స్పెసిఫిక్గా హేటే చెప్పాడు ఇక్కడ, హేట్ ఒకటే కాకుండా ఇవే అమ్ముతామా ఆన్లైన్లో, ఇంక వేరే అమ్మం అంటే ఇంకా చాలా అమ్ముతాం మనం. ఇప్పుడు గూడ్స్ ఏమైనా అమ్ముతాం అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్లో నా ప్రోడక్ట్స్ అమ్ముకుంటున్నా. అప్పుడు అమెజాన్లో అమ్ముతున్నప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, నేను అమెజాన్ వాడికి 100 రూపీస్లో 20 రూపీస్ కమిషన్ ఇస్తా, మిగిలిన 80 రూపీస్ అది నేను తీసేసుకుంటా. ఒక కస్టమర్ కొనుక్కున్నప్పుడు అమెజాన్లో 20 రూపీస్ కమిషన్ వాడికి ఇచ్చేసి మిగిలిన 80 రూపీస్ నేను తీసుకుంటా. ఈ 80 రూపీస్ మీద ఎవడు పే చేయాలి జిఎస్టీ? సప్లయరే పే చేయాలి. అండ్ ఈ 20 రూపీస్ మీద మాత్రం ఈ కామర్స్ ఆపరేటర్ పే చేస్తారు, అదే చెప్తున్నాడు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ నోటిఫైడ్ సర్వీసెస్ ఈ కామర్స్ ఆపరేటర్ ఈజ్ లైబుల్ టు పే జిఎస్టీ. నోటిఫైడ్ సర్వీసెస్ ఎక్కడ హేట్ అనే దగ్గర ఈ కామర్స్ ఆపరేటర్ పే చేస్తాడు, మిగిలిన అన్ని కేసులో ఎవడు పే చేయాలి? సప్లయర్ షాల్ పే జిఎస్టీ. ఈ కామర్స్ ఆపరేటర్ దేని మీద పే చేస్తాడు? ఇది రిసీవ్ చేసుకున్న 20 రూపీస్ కమిషన్ మీద ఈ జిఎస్టీ పే చేస్తాడు. ఓకే. ఎవ్రీ ఈ కామర్స్ ఆపరేటర్ హూ ఈజ్ లైబుల్ టు పే జిఎస్టీ ఆర్ హూ ఈజ్ లైబుల్ టు డిడక్ట్ టీసీఎస్ ఈజ్ కంపల్సరీలీ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్టర్డ్. ఎవడైతే ఈ కామర్స్ ఆపరేటర్లో హూ ఈజ్ లైబుల్ టు ఆర్ టీసీఎస్ ఈజ్ కంపల్సరీ, ఎవ్రీ ఈ కామర్స్ ఆపరేటర్ హూ ఈజ్ లైబుల్ టు పే జిఎస్టీ. ప్రతి ఈ కామర్స్ ఆపరేటరు అలాగే టీసీఎస్ కలెక్ట్ చేసుకునేవాడు కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ దానికి ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కామర్స్ ఆపరేటరో, నార్మల్గా ఏం చెప్పాం, ఈ కామర్స్ ఆపరేటరో టీసీఎస్ కలెక్ట్ చేసేవాడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఆల్సో ఎవ్రీ సప్లయర్ ఆఫ్ ద గుడ్స్, వీళ్ళతో పాటు ఇందులో ఎవడైనా ఏంటి, ఆల్సో ఎవ్రీ సప్లయర్ ఆఫ్ గుడ్స్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్ ఈజ్ కంపల్సరీలీ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ irrespective of their aggregate turnover. Is required to get registered under GST irrespective of their aggregate turnover. ఇప్పుడు ఈ కామర్స్ ఆపరేటర్ కానీ స్విగ్గీ, నేను ఆన్లైన్లో నా గూడ్స్ పెట్టినప్పుడు నేను కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సప్లయర్. బట్ సప్లయర్ ఎప్పుడు చేయించుకోకర్లేదంటే, ఇఫ్ సచ్ సప్లయర్ ఈజ్ మేకింగ్ ఓన్లీ ఇంట్రాస్టేట్ సప్లైస్, వాడు విత్ ఇన్ ద స్టేట్స్లోనే అమ్ముకుంటున్నాడు అనుకో ఈ కామర్స్ ఆపరేటర్లో, అప్పుడు అక్కర్లేదు. వాడు ఎప్పుడు చేయించుకోవాలి? వాడు థ్రెషోల్డ్ లిమిట్ దాటినప్పుడే చేయించుకోలేడు. However, if such a supplier is making only intrastate supply of goods, then they should register as and when aggregate turnover is more than threshold limit for registration. Okay, this is done. Next in చెప్తున్నాడు, supplier of notified services section 9 subsection 5 or supplier other than notified services through e-commerce operator is required to get registered only when their aggregate turnover exceeded threshold limited. ఇక్కడ ఏం చెప్తున్నాడు, విత్ ఇన్ ద ఇంట్రాస్టేట్ అయితే నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ కామర్స్ ఆపరేటర్లో ప్రొవైడ్ చేసినా సరే. కానీ ఎప్పుడైతే ఈ కామర్స్ ఆపరేటర్లో నువ్వు ప్రొవైడ్ చేసినా చెయ్యకపోయినా సరే, ఎప్పుడైతే నీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్స్ దాటుతుందో అప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోని చెప్పి మనకి రిజిస్ట్రేషన్ చాప్టర్ చెప్పింది. మళ్ళీ ఇది చెప్పేది ఏంటి? ఓకే, విత్ దిస్ వీఆర్ డన్. ఏం లేదు ఇందులో. నాకు క్రక్స్ ఏమర్థమైందంటే, ఇందులో ఈ కామర్స్ సెక్షన్ 9(5) వచ్చినప్పుడు టీసీఎస్ సెక్షన్ 52 అనేది రాదు. ఈ కామర్స్ ఆపరేటర్లు ఎవడైనా సరే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే వాడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ ఎప్పుడు అక్కర్లేదట రిజిస్ట్రేషన్. వాడు ఒకవేళ ఈ కామర్స్ ఆపరేటర్లోనే ఇంట్రాస్టేట్లో సప్లై ఆఫ్ సర్వీసెస్ చేస్తే అప్పుడు అక్కర్లే. ఓకే, ఇంకేముంది? ఒకవేళ ఎప్పుడైతే థ్రెషోల్డ్ లిమిట్ దాటుతాడో ఇంట్రాస్టేట్ సప్లై చేస్తో అప్పుడు మళ్ళీ చేయించుకోవాలి. ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ సప్లయర్ అయినా, నోటిఫైడ్ సర్వీస్ అయినా ఈ కామర్స్ ఆపరేటర్లో సర్వీస్ చేసే సప్లయర్ అయినా సరే, వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే వాళ్ళ అగ్రిగేట్ టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ దాటుద్దో అప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. విత్ దిస్ వీఆర్ డన్. లెట్స్ గో విత్ క్వశ్చన్స్ అనేవి ఇది యాక్చువల్లీ తరుణ్ రాజ్ సార్ వర్క్ బుక్లోంచి సెకండ్ క్వశ్చన్. ఇవి ఇప్పుడు నేర్చుకున్న దాని మీద ఒక 3 క్వశ్చన్స్ చేద్దాం అంతే. ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్తున్నాడు, ఏ హోటల్ ఓనర్ ప్రొవైడెడ్ అకామిడేషన్ సర్వీస్ ఇన్ హర్యానా త్రూ an electronic commerce operator cool trips. The hotel owner is not liable to get registered as per the provisions of section 22 of 1 of CGST Act. Who is the person liable to pay GST in this case? ఏం చెప్పాడు, ఓ హోటల్ ఉంది, అది అన్రిజిస్టర్డ్ పర్సన్. ఇదేంటి, ఒక ఈ కామర్స్ ఆపరేటర్ ఏం చేశాడట, అకామిడేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు జిఎస్టీ ఎవడు పే చేయాలి? సింపుల్. అకామిడేషన్ సర్వీసెస్ ఎప్పుడైనా సరే ఈ కామర్స్ ఆపరేటర్ ప్రొవైడ్ చేస్తే, ఒకవేళ
హోటల్ అనేది అన్‌రిజిస్టర్డ్ పర్సన్ అనుకో, ఎవడు పే చేస్తాడు? ఈ కామర్స్ ఆపరేటర్. ఒకవేళ రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఎవడు పే చేస్తాడు? సప్లయర్ పే చేస్తాడు. అంతే, ఇందులో ఏముంది? ఏమి లే. ఫస్ట్ దాని ఆన్సర్ చూడు. ఆన్సర్ ఒకసారి ఆన్సర్ కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నావు? ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసాను కదా ఈ క్వశ్చన్కి. ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేయాలి సర్వీసెస్ అంటే ఏ క్వశ్చన్ చేస్తాను మర్చిపోయాను. క్వశ్చన్ నెంబర్ 1A. 1Aలో ఒక క్షణం ఆగు, అసలు ఏం క్వశ్చన్ చేస్తున్నాను. ఇక్కడ హోటల్ ఉన్నవాడు అన్‌రిజిస్టర్డ్ పర్సన్. ఈ కామర్స్ ఆపరేటర్ ఏం చేసింది? దానికి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు జీఎస్టీ ఎవడు పే చేయాలి? జీఎస్టీ ఎవడు పే చేస్తాడు? ఈ కామర్స్ ఆపరేటర్ చేస్తాడు, ఎందుకంటే అక్కడ అన్‌రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి. ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇన్ ద ఇఫ్ ద ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఆఫ్ కూల్ ట్రిప్స్ డస్ నాట్ హ్యావ్ ఏ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. ఒకవేళ ఈ ఎలక్ట్రానిక్ ఓకే ఓకే, ఇక్కడ కూల్ ట్రిప్స్ అనేది ఏంటి? ఈ కామర్స్ ఆపరేటర్. దానికి ఇండియాలో ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేకపోతే ఎవడు చేయాలి? లేకపోతే ఒకరిని అపాయింట్ చేసుకో, అంతే, నువ్వే చేయాలి అని చెప్పి చెప్తాం అనమాట మనం. చూడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఫస్ట్ దానికి. కూల్ ట్రిప్స్ thus the person liable to pay GST in this case is e-commerce operator, unregistered hotel అని కూడా అన్రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి. నెక్స్ట్ ఏంటి? కూల్ ట్రిప్స్కి ఫిజికల్ ప్రెజెన్స్ లేకపోతే ద పర్సన్ లైబుల్ టు పే ట్యాక్స్ ఈజ్ ద పర్సన్ రిప్రజెంటింగ్ ఈ-కామర్స్ ఆపరేటర్ ఇన్ ఇండియా. దాన్ని రిప్రజెంటేటివ్ ఎవడైతే ఉంటాడో వాడు పే చేయాలి. నెక్స్ట్ ఇందులో అంత ఏం లేవు ట్రిక్కీగా. నెక్స్ట్ ఏంటి? ఒక ఢిల్లీ అనే రెసిడెంట్, మిస్టర్ ఎక్స్ ఢిల్లీ రెసిడెంట్ సబ్మిట్స్ క్యాబ్ రిక్వెస్ట్ టూ స్పీడ్ క్యాబ్స్. మనకు ఓలా ఎలాగో ఇక్కడ స్పీడ్ క్యాబ్స్ అంట దాని పేరు. ఓకే, ఫర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు గుర్గావ్. స్పీడ్ క్యాబ్స్ ఈజ్ ఏ మొబైల్ అప్లికేషన్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై స్పీడ్ టెక్నాలజీస్ లిమిటెడ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ద అప్లికేషన్ facilitates a potential customer to connect with persons providing cab service under the brand name of speed cabs. ఓకే, ఇప్పుడు ఏముంది? కారు క్యాబ్ అట అంటే ఏంటి? హేట్లో మనకి హేట్లో ఇది టీకి సంబంధించింది ఉంది. ఓమ్ని బస్సు ప్లస్ కంపెనీ అయితే సప్లయర్ పే చేయాలి. మిగిలిన అన్ని కేసెస్లో ఎవడు పే చేస్తాడు? ఈ కామర్స్ ఆపరేటర్ పే చేస్తాడు. ఇక్కడ ఓమ్ని బస్ కానీ కంపెనీ గురించి ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. అప్పుడు ఎవడు పే చేయాలి? ఆఫ్టర్ ఎక్స్పేస్ ద క్యాబ్ చార్జెస్ యూజింగ్ హిజ్ డెబిట్ కార్డ్ చార్జెస్. ఇదంతా సోది. హీ గెట్స్ డీటెయిల్స్ ఆఫ్ ద డ్రైవర్ మిస్టర్ వై, ద క్యాబ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ రెఫరెన్స్ టు ద గూడ్స్ జిఎస్టీ. డిస్కస్ హూ ఇస్ లైబుల్ టు పే జిఎస్టీ. ఎవడు పే చేయాలి? ఈ కామర్స్ ఆపరేటరే. నువ్వు రిజిస్టర్డ్ అంతే, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఓమ్ని బస్సు ప్లస్ కంపెనీ కాదు. ఇంకేముంది ఇక్కడ? వాడు రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయాలి. చూడు ఆన్సర్. స్పీడ్ టెక్నాలజీసే పే చేయాలి, ఆడే కదా ఈ కామర్స్ ఆపరేటర్. నెక్స్ట్ వాడికి ఒకవేళ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేకపోతే ఇండియాలో లేకపోతే ఆడు రిప్రజెంటేటివ్ ఇండియాలో వాడు స్పీడ్ టెక్నాలజీస్ని ఎవడైతే రిప్రజెంట్ చేస్తాడో వాడు. లేదు ఆడు కూడా లేదు అంటే అపాయింట్ చేసుకోకుండా అంటాం, అంతే. ఇది సెకండ్ది. డస్ నాట్ హ్యావ్ ఏ రిప్రజెంటేటివ్ ఇండియా దెన్ హీ షాల్ అపాయింట్ ఏ పర్సన్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ పేయింగ్ ట్యాక్స్ అండ్ సచ్ పర్సన్ షాల్ బీ లైబుల్ టు పే ట్యాక్స్. ఒకరిని అపాయింట్ చేసుకోవాలి, ఆడు ఎవరినైతే అపాయింట్ చేస్తామో వాడు ట్యాక్స్ పే చేయాలి ఇండియాలో. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? సారీ, మిస్టర్ వై చెన్నై రెసిడెంట్ బుక్స్ ఓమ్ని బస్. ఓకే, ఓమ్ని బస్ వచ్చింది, అది మోర్ దాన్ 6 passengers. ఓకే, ఆపరేటెడ్ బై XYZ త్రూ రెడ్ బస్ అండ్ ఈ కామర్స్ ఆపరేటర్. మిస్టర్ వై చెన్నై రెసిడెంట్ బుక్స్, ఒకడు రెసిడెంట్ బుక్ చేసుకున్నాడు. అండ్ ఈ కామర్స్ ఆపరేటర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్. ఆపరేటెడ్ బై ఎవడు ఆపరేట్ చేస్తున్నాడు ఈ ఓమ్ని బస్ని? XYZ లిమిటెడ్. XYZ లిమిటెడ్ అంటే ఏంటి? కంపెనీ ఓమ్ని బస్సు ప్లస్ కంపెనీ ఆపరేటెడ్ బై కంపెనీ. ఇప్పుడు ఎవడు ప్రొవైడ్ చేసేది? రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా నార్మల్గా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఎవడు పే చేస్తాడు? ఈ కామర్స్ ఆపరేటర్. కానీ ఓమ్ని బస్సు ప్లస్ కంపెనీ అయినప్పుడు మాత్రం సప్లయరే పే చేయాలి. టన్ 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 ఎక్కడ ఉంది ఇది? యా, క్వశ్చన్ నెంబర్ 3.A.
క్వశ్చన్ నెంబర్ 3.8 కంక్లూషన్. ఇక్కడ ఎవడు పే చేస్తాడు? షాల్ బీ ద జిఎస్టీ లైబిలిటీ షాల్ బీ అపాన్ XYZ లిమిటెడ్ బట్ నాట్ ఆన్ రెడ్ బస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ XYZ లిమిటెడ్ ఈజ్ రిజిస్టర్డ్ ఆర్ నాట్. ఆడ రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా ఆడే పే చేసుకోవాలి. ఎవడో సప్లయర్. నెక్స్ట్, విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ XYZ కంపెనీ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ఓమ్నిబస్ త్రూ కామర్స్ ఆపరేటర్. ఈసారి ఏంటంట కంపెనీ కాదంట, అది పార్ట్నర్షిప్ ఫర్మ్ అట. నీకేం చెప్పాను? ఓమ్నిబస్ అయి ఉండాలి ప్లస్ అది కంపెనీ కూడా అయి ఉండాలి. ఇక్కడ ఏంటి? అది పార్ట్నర్షిప్ అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తే ఎవడు పే చేయాలి? కామర్స్ ఆపరేటర్ పే చేయాలి. అప్పుడు రెడ్ బస్ విల్ పే ద జిఎస్టీ. ఎందుకు? అది పార్ట్నర్షిప్ ఫర్మ్ కాబట్టి రెడ్ బస్ కామర్స్ ఆపరేటర్ ఈజ్ ద లైబిలిటీ టు పే జిఎస్టీ ఈజ్ ఆన్ రెడ్ బస్ ఆపరేటర్ irrespective of whether he is registered or unregistered. Okay, next question. Question number 8 చూడు సంజయ్. ఏంటంట సంజయ్? ఏం చెప్తున్నావు సంజయ్? సంజయ్, ఏ న్యూ రెసిడెంట్ మేడ్ ఏ రిక్వెస్ట్ ఫర్ ఏ మోటార్ క్యాబ్ సూపర్ రైడ్ ఫర్ ట్రావెలింగ్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు Gurgaon, Haryana. After Mr. Ajay pays the cab charges using his debit card, he gets the details of Jarovar Singh and cab's registration number. Sure Ride is a mobile application. ఇక్కడ అప్లికేషన్ ఏంటి? కామర్స్ ఆపరేటర్ షూర్ రైడ్. ఓకే. అండ్ మేనేజ్డ్ బై DT Limited located in India. The application of Super Ride facilitates a potential customer to connect the persons providing cab service under the brand name Super Ride. Okay. DT Limited claims that cab service is provided by Mr. Jarovar Singh, hence he is liable to pay GST with reference to the provisions of the IGST Act 2017. Determine who is liable to pay GST in this case. యారా ఏం చదివారు నువ్వు? GST ఎవడరా చెప్పడానికి అని చెప్పి ఈయన అడగాలి. ఈడేమంటున్నాడు? క్యాబ్ సర్వీసెస్ ప్రొవైడ్ బై జరోవర్ సింగ్ అంట, అందుకనే జరోవర్ పే చేయాలంట. ఏం లేదు మిస్టర్ సంజయ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సంజయ్ అన్నవాడు ఏం చేశాడు? క్యాబ్ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ బుక్ చేసుకుంటే ఎందులో బుక్ చేసుకున్నాడు? సూపర్ రైడ్లో బుక్ చేసుకున్నాడు. సూపర్ రైడ్లో ఇప్పుడు ఈ అప్లికేషన్ ద్వారా ఇప్పుడు జరోవర్ అనే వ్యక్తి టిన్ 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 బైక్, ఇది బైక్ అనుకో, ఇది లారీలో ఉంది, బండి అంటే వద్దులే. ఒక బైక్ మీద జరోవర్ వచ్చాడు. జరోవర్ వచ్చి ఓటీపీ అది చెప్పు అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు సంజయ్ అన్నాడు, నాకు సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన జరోవర్ని అడుగు పేమెంట్ నేను ఎందుకు చేస్తాను అన్నాడు. తప్పునన్నా, అలా చెప్పకూడదు. మన హేట్లో ఏం నేర్చుకున్నాం? ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్లో ఏం చెప్తుంది? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ బై కామర్స్ ఆపరేటర్ త్రూ అది అదర్ దాన్ ఓమ్ని బస్సు ప్లస్ కంపెనీ అయితే, ఇక్కడ ఓమ్ని బస్సు ఎక్కడైనా వచ్చిందా? రాలే. అప్పుడు ఎవడు ప్రొవైడ్ చేయాలి? కామర్స్ ఆపరేటర్ ప్రొవైడ్ చేయాలి. జిఎస్టీ ఎవడు పే చేయాలి? ఇక్కడ కామర్స్ ఆపరేటర్ ఎవడో? సూపర్ రైడ్. నువ్వు ఆడిని ఎందుకు అడుగుతావు? నువ్వు తప్పు కదా. సూపర్ రైడ్ని అడగాలి. సూపర్ రైడ్ హ్యాస్ టు పే ద జిఎస్టీ. అకార్డింగ్లీ DT Limited is located in ఏం చెప్తున్నాడు? However, an e-commerce does not have any physical presence in the answer. Since DT owns and manages a mobile application facilitates of passenger transportation service, it is an e-commerce operator. Thus, DT Limited, an e-commerce operator located in India, is liable to pay GST. ఓకే, ఈ కామర్స్ ఆపరేటర్ ఎవడో రన్ చేస్తున్నాడట? సూపర్ రైడ్ ఈజ్ ఏ మొబైల్ అప్లికేషన్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై DT Limited. ఓహో, ఈ సూపర్ రైడ్ని DT Limited అనే కంపెనీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి కామర్స్ ఆపరేటర్ ఈడి పే చేయాలి. అది చెప్పాడు. ఒకవేళ DT Limited claims that cab service is provided by అదులే ఇంకా. Would your answer be different if DT Limited is located in New York? Also briefly state the statutory provisions. ఒరే బాబు, నువ్వు న్యూయార్క్లో అయినా నువ్వు ఎక్కడున్నా సరే ఇండియాలో ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకోవాలి. ఆ రిప్రజెంటేటివ్ GST పే చేయాలి. Accordingly, if DT Limited is located in New York, USA, any person representing DT Limited for any purpose in the India is liable to pay tax. ఒకవేళ లేకపోతే అపాయింట్ చేసుకో అని చెప్తాడు అంతే. అలా అని చెప్పి నువ్వు కట్టనంటూ కుదురుతుందా? కొట్టాలి, తప్పదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్టోరీ, ఇప్పుడు చెన్నైలో ఇప్పుడు CC అంటే ఎవరా? ఎక్కడ ఉంది ఇది? Suvidha Technologies is the business development of e-commerce platforms for various customers. Chennai Creations obtained the ownership rights of an e-commerce platform. ఇక్కడ ఒక e-commerce ప్లాట్ఫామ్లు తయారు చేసే కంపెనీ సువిధ కంపెనీ. చెన్నై అనోడు కొనుక్కున్నాడు, కస్టమైజ్ చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు e-commerce platform developed by Suvidha Technology by paying a specified amount against the ownership rights of said portal. Chennai Creations also entered into an
annual maintenance contract with Suvidha Technologies for technical maintenance of the said portal. Chennai Creation supplies its own goods and services through the said portal. Chennai ఏం చేసిందంట, Chennai Creations supplies its own goods and services through a said portal to ultimate customers. Examine who is the e-commerce operator in the given case. బాబు ఇక్కడ ఏమీ లేదు క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, ఒక చెన్నై సోప్ క్రియేషన్స్ అని ఒకరు ఉన్నారంట. వాళ్ళు ఏం చేసుకున్నారు, వాడి కోసం ఒక సువిధా టెక్నాలజీస్ చేత ఒక ఈ కామర్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసింది ఎవరు, సువిధా అనే కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ కామర్స్ ఆపరేటర్ ఉన్నాడు. ఇప్పుడు చెన్నై క్రియేషన్స్ ప్రొవైడ్ చేస్తున్న సప్లై ఆఫ్ సర్వీసెస్, ఏ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇది ప్రొవైడ్ చేసేది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు జిఎస్టీ ఎవరు కట్టాలి, హూ ఎగ్జామిన్ హూ ఇస్ ద ఈ కామర్స్ ఆపరేటర్ ఇన్ ద ఈ కామర్స్ ఆపరేటర్ ఎవడని అడుగుతున్నాడు, జిఎస్టీ ఎవడు కట్టాలని కాదు క్వశ్చన్. ఈ కామర్స్ ఆపరేటర్ ఎవడు ఓన్ చేసుకున్నాడు, ఇప్పుడు సువిధాను కూడా జస్ట్ డెవలప్ చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు దాన్ని ఓన్ చేసుకున్నది చెన్నై క్రియేషన్స్ కాబట్టి చెన్నై క్రియేషన్స్ పే చేయాలి. ద సువిధా టెక్నాలజీ కెనాట్ బి డిటర్మైన్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ ఈ కామర్స్ ఆపరేటర్ ఇన్ ద గివెన్ కేస్ చెన్నై క్రియేషన్స్ ఈజ్ ద ఈ కామర్స్ ఆపరేటర్. ఇంకేమన్నా ఉన్నాయో క్వశ్చన్స్ చేయడానికి, టప్ రివైజ్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోదు. కానీ ఐపీఎల్ అంటే ఏం చెప్పాను, అన్రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ అని చెప్పాను. ఒక అన్రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ ఎవరికి, బాడీ కార్పొరేట్కి కానీ ఫర్మ్కి కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే, ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఐపీఎల్ అంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద, ఆ రోజు ఎగ్జామ్షన్స్లో కూడా ఇది లింక్ చేశాను నేను, కావాలంటే ఎగ్జామ్షన్లో కూడా లింక్ చూసుకోవచ్చు, స్పోర్ట్స్ సర్వీసెస్లో ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవడు పెద్దోడు అని చెప్పాను, బాడీ కార్పొరేట్ ఫర్మ్ పెద్దది కాబట్టి పెద్దోని పట్టుకోండి. ఐపీఎల్ కన్నా పెద్ద కంపెనీలు టాటా ఇవన్నీ కూడా పెద్దవి కాబట్టి వాళ్ళని పట్టుకోండి. సో రివర్స్ ఛార్జ్ మెకానిజంలో బాడీ కార్పొరేట్ పే చేయాలి. బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అయితే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో వీళ్ళే పే చేయాలి. ఒకవేళ సోల్ ప్రొప్రైటర్ ఎవడన్నా సరే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనుకో, ఐపీఎల్లో మన సోల్ ప్రొప్రైటర్ యొక్క అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది చిన్నోళ్ళు కాబట్టి దాంతో పోల్చుకుంటే ఐపీఎల్ పెద్దది కాబట్టి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అని చెప్పించాను. సో ఇక్కడ చిన్నది పెద్దది పక్కన పెడితే, ఒక అన్రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్కి అయితే అది రివర్స్ ఛార్జ్ మెకానిజం. బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ కాకుండా ఇంకెవరికైనా సరే అదర్ దాన్ వాళ్ళైతే వాళ్ళకి ఏంటంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఐపీఎల్ పే చేయాలి. అదే బీసీసీఐ లాంటిది ఏంటి, రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ, అది దానికి ఎవరిచ్చిన బీసీసీఐ ఎవరికి ప్రొవైడ్ చేసినా అది బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్కైనా ఇండివిజువల్కైనా రెండు కూడా ఎగ్జెంప్టెడే. ఎందుకు, బీసీసీఐ ఈజ్ ఏ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ కాబట్టి. ఓకేనా, ఇప్పుడు లెట్స్ గో అండ్ సాల్వ్ ద స్టడీ మెటీరియల్. ఫస్ట్ క్వశ్చన్, పనిని ప్రైవేట్ లిమిటెడ్ జైపూర్ అగ్రీస్ టు స్పాన్సర్ 1 సెకండ్ 37 మినిట్స్ దగ్గర, ఇది 37 మినిట్స్. ఓకే, Panini Pvt Ltd, Jaipur agrees to sponsor a sports event organized by Pink Club. Pink Club ఎవడు, పింక్ క్లబ్ ఎవడో అనామకుడు, దిక్కు ముక్కు లేనోడు అంటే ఏంటి, అన్రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ. ఓకే, పింక్ క్లబ్. Panini Pvt Ltd, Jaipur agrees to sponsor a sports event organized by Pink Club in Jaipur. Panini Pvt Ltd has paid an amount of 5 lakhs for such sponsorship of the sports event. Consequently, the said event was named after the brand name Panini Pvt Ltd. Examine. ఏమన్నాడు, said event was named after the brand name Panini Pvt Ltd. Okay, examine who is the person liable to pay GST. ఇదేంటి, పింక్ క్లబ్, ఇది పింక్ సిటీ క్లబ్. వీడు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాడు, ఒక పనిని ప్రైవేట్ లిమిటెడ్ పీపీ లిమిటెడ్కి ఏ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇక్కడ సర్వీస్ సప్లయర్ ఈయన రిసిపియంట్. ఈ రిసిపియంట్ బాడీ కార్పొరేటర్ ఫర్మ్ అని చెప్పాడా, లిమిటెడ్. పనిని ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి, బాడీ కార్పొరేటే కదా. బాడీ కార్పొరేట్కి మనం ప్రొవైడ్ చేస్తే ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో బాడీ కార్పొరేట్ పే చేసుకోవాలి. పనిని ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ టు పే ద జిఎస్టీ. చూడు ఆన్సర్. ఇన్ ద ప్రజెంట్ కేస్, since the recipient of sponsorship services Panini Pvt Ltd is a body corporate, GST on the said services is payable by the recipient. అది ఎవడు, Panini Pvt Ltd under reverse charge mechanism. Okay, done. Next 1 second. డైరెక్టర్ సర్వీసెస్ అనేవి, ఇప్పుడు ఈయన ఏంటి, పెద్ద డైరెక్టర్ అనమాట. ఇది ఒక కంపెనీకి ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సర్వీసెస్ అనేవి
మామూలుగా ఇక్కడ డైరెక్టర్ అంటే ఇక్కడ మళ్ళీ 2 ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒకటి, నార్మల్ డైరెక్టర్ ఒకటి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఏంటి? ఎవడైతే కంపెనీలో ఎంప్లాయీ కింద పనిచేస్తాడో వాడిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటారు. అదర్స్‌ని అదర్ డైరెక్టర్స్ అంటారు. ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎప్పుడైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడంటే ఏంటి? ఎంప్లాయీ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి డైరెక్టర్. ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది సప్లై డెఫినిషన్‌లోనే రాదు. 71(c)లో ఎక్స్‌క్లూడ్ అయిపోతుంది కాబట్టి ఇది అసలు సప్లై కాదు. ఇది ఎగ్జెంప్ట్. అదే ఈ డైరెక్టర్ ఏం చేసాడు? ఒక పార్ట్నర్‌షిప్ ఫర్మ్ పెట్టుకొని ఒక పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఉంది. అందులో ఈయన ఒక పార్ట్నర్. ఈ పార్ట్నర్ వచ్చి ఈ కంపెనీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడేమైద్ది? ఈజ్ ఏ ఏమంటారు? ఏ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్? ఇన్ హిజ్ ప్రైవేట్ కెపాసిటీ, ప్రొఫెషనల్ అదేమంటారు, అది పర్సనల్ కెపాసిటీలో వచ్చి చేస్తున్నాడు కాబట్టి అదేమవుతుందంటే అది రివర్స్ ఛార్జ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం కాదు, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఈయనే పే చేయాలి, డైరెక్టరే పే చేయాలి. అలా కాదు, ఒక సిట్టింగ్ ఫీ కింద పే చేస్తున్నారు. సిట్టింగ్ ఫీ అంటే ఏంటి? ఆయన నార్మల్గా ఒక డైరెక్టర్ కంపెనీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు అని ఆలోచించాలి. ఎంప్లాయీని తీసే, ప్రైవేట్ కెపాసిటీ తీసే. జనరల్గా ఒక పెద్ద మనిషి కంపెనీకి సర్వీసెస్ ప్రొవైడ్, ఇప్పుడు రతన్ టాటా గారిని తీసుకొచ్చి ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్. సార్ ఏం చేస్తారు? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆయన పెద్ద అతను కాబట్టి అతను ట్రబుల్ చేయకూడదు మనం. సో ఆయన సిట్టింగ్ ఫీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎవరు పే చేయాలి? కంపెనీస్ పే చేసుకోవాలి జీఎస్టీ. ఓకేనా? With this, let's go and see the next question. Arpan Singhania, second question from study material. Arpan Singhania is an executive director in Narayan Limited, Haryana. The company paid him the sitting fee amounting to 25,000 for the month of January. సిట్టింగ్ ఫీ అంటే ఇప్పుడు ఎవరు కట్టాలి? దాని మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కంపెనీ కట్టాలి. ఇప్పుడు నేర్చుకున్న దాని ప్రకారం అది ఎక్కడుంది? వెయిట్. సిట్టింగ్ ఫీ పెయిడ్ బై, one second, sitting fee paid to director. Sitting fee is an amounting 25,000 payable to Arpan Singhania Private Narayana Limited is liable to GST under reverse charge. Okay, so ఇప్పుడు కంపెనీ పే చేసుకోవాలి. నారాయణ లిమిటెడ్ ఈజ్ లైబుల్ టు పే జిఎస్టీ ఆన్ ద సేమ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ ద పర్సన్ లైబిలిటీ. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఎవరు సరిగ్గా చదవలేదంటాం కదా నువ్వు, నాకు తెలుసు. డిస్కస్ ద పర్సన్ లైబుల్ టు పే జిఎస్టీ. అసలు జిఎస్టీ ఎవడు పే చేయాలని అడుగుతాడు క్వశ్చన్. ఇక్కడ అర్పన్ సింఘానియా అని ఎవడట? ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అట. ది కంపెనీ పెయిడ్ హిమ్ సిట్టింగ్ ఫీ. సిట్టింగ్ ఫీ అంటే ఇప్పుడు చెప్పాను కదా, రతన్ టాటా గారు బెస్ట్ ఎగ్జాంపుల్ వస్తారు ఇందులోకి. సో సార్ని ఇబ్బంది పెట్టకండి, కంపెనీ పే చేయండి. కంపెనీ ఎవరో ఈయన ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అర్పన్ సింఘానియా. సో అర్పన్ సింఘానియా ఈజ్ లైబుల్ టు పే. నెక్స్ట్ ఏంటి? ఫర్దర్ శాలరీ వాజ్ పెయిడ్ టు అర్పన్ సింఘానియా అమౌంటింగ్ టు 1.5 lakhs ఫర్ ద మంత్ ఆఫ్ జాన్యువరి, ఆన్ విచ్ టీడీఎస్ వాజ్ ఆల్సో డిడక్టెడ్ యాజ్ పర్ ద అర్పన్. ఏం చదువుతున్నాను? శాలరీ అంట, ఈయనకి శాలరీ ఇస్తున్నాం, దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేశారంట. ఓకే, యాజ్ పర్ ద అప్లికబుల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఆయనకి శాలరీ ఎంత ఇస్తున్నాం? 1.5 lakhs. ఈ 1.5 lakhs మీద ఎవరు కట్టాలి జిఎస్టీ? శాలరీ అనేది సప్లై కాదు, అసలు దాని మీద నో జిఎస్టీ. ఆర్ నాట్ బీయింగ్ ట్యాక్స్డ్, నాట్ ట్యాక్సిబుల్, బీయింగ్ కన్సిడరేషన్ బై ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్. ఇన్ ద గివెన్ కేస్ శాలరీ రిసీవ్డ్ బై అర్పన్ సింఘానియా 1.5 lakhs ఈజ్ నాట్ లైబుల్ టు జిఎస్టీ, ఎందుకంటే సప్లై కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటి? తపస్య అండ్ అసోసియేట్స్ ఇన్ విచ్ అర్పన్ సింఘానియా ఈజ్ ఏ పార్ట్నర్ అంట. ఈయన అర్పన్ ఇప్పుడు ఈయన ఇంత డైరెక్టర్ పేరు ఏంటి? అర్పన్ సింఘానియా గారు. ఆయన ఒక తపస్య అండ్ అసోసియేట్స్లో పార్ట్నర్ కింద వర్క్ చేస్తున్నాడు. ఆయన ప్రొఫెషనల్ సర్వీసెస్కి ఈ పర్టికులర్ నారాయణ్ కంపెనీకే ప్రొవైడ్ చేసాడు సర్వీసెస్. ఆయన ప్రొఫెషనల్ కెపాసిటీ కాబట్టి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో తపస్య అండ్ అసోసియేట్స్ పే చేయాలి దీని మీద జిఎస్టీ. ద లైబిలిటీ ఆఫ్ ద ప్రొఫెషనల్ సర్వీసెస్ provided by Tapasya and Associates to Narayan Limited are liable to GST under forward charge. Thus, Tapasya and Associates is liable to pay GST in the same. ఓకే, ప్రొవిజన్ చదివాం కాబట్టి సింపుల్. ఏం లేదురా, ఒక డైరెక్టరు ఎంప్లాయీ లెవెల్లో చేసాడు అనుకో, అది ఎగ్జామ్ట్. అదే ఆయన పర్సనల్ కెపాసిటీ అంటే ఏంటి? ఆయన వేరే చోట ఒక పార్ట్నర్ కింద వచ్చి చేస్తే దాన్ని పర్సనల్ కెపాసిటీ అంటాం. అది కూడా అందులో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. అలా కాదండి, మన రతన్ టాటా గారు సిట్టింగ్ ఫీ పే చేస్తున్నాం ఆయనకి. ఆయన చాలా మంచి ఎల్డర్ పర్సన్స్ కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కంపెనీ పే చేయాలి. ఓకే, డన్. వీఆర్ డన్ విత్ దిస్ క్వశ్చన్ ఆల్సో. ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే ఈజ్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో లాస్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది మిక్స్ ఉంది, సో చేద్దాం. Mrs. Measures all in one, a partnership firm concern
and a registered supplier under GST is engaged in providing various services under one roof. It is engaged in paying tax under regular scheme under GST. The concerns provides the following information. ఏపై ఇచ్చేది ఇన్ఫర్మేషన్ నిన్ను ఏమడుగుతున్నాడు, determine the GST liability of all in one for the month of March by giving necessary explanations. అడేం చెప్తున్నాడు, రేట్ ఆఫ్ GST for both inward and outward supplies 9% except renting of vehicle motor vehicle renting మీద 2.5%. మెసెస్ ఆల్ ఇన్ వన్ కమెన్స్డ్ ఇట్స్ బిజినెస్ ఫ్రమ్ ఫిబ్రవరి. ఆల్ ద సప్లైస్ ఆర్ ఇంట్రాస్టేట్ సప్లైస్. ఇగ్నోర్ అన్ని ఇంట్రాస్టేట్ సప్లైస్ అంట. ఇగ్నోర్ అంటే ఏంటి, CGST SGST వస్తుంది, ఇంకా IGST రాదు. ఓకే, ప్రొవైడ్ చేసేది ఎవడు, ఆల్ ఇన్ వన్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ అంట. ఓకే, వీడెవడు రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ రిజిస్టర్డ్. ఓకే, లెట్స్ స్టార్ట్. GST లయబిలిటీ ఆఫ్ మెసెస్ ఆల్ ఇన్ వన్. ఇందులో పర్టికులర్స్ వాల్యూ, CGST SGST. ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రొవైడెడ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీసెస్ టు వై బ్యాంక్ లిమిటెడ్. ఒకసారి ప్రొవిజన్ రీకాల్ చేసుకో. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ ఎవడైనా సరే, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ మనకు ఒక డయాగ్రామ్ గుర్తుకు రావాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంటు అదర్ దాన్ బాడీ కార్పొరేట్, అదర్ దాన్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అనేవాడు దేనికి ప్రొవైడ్ చేయాలి, బ్యాంక్స్కి ప్రొవైడ్ చేస్తే అదర్ దాన్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అది రివర్స్ ఛార్జ్ మెకానిజము. ఒకవేళ ఈయనేంటి బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అనుకో, ఈయన కనుక బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అయితే అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్సిబుల్. ప్రొవిజన్ గుర్తు ఇంతే కదా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ అంటే అవతల బ్యాంకే ఖచ్చితం. ఈడేంటి బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అయ్యాడు కాదు, ఈయన పార్ట్నర్షిప్ ఫర్మ్ కాబట్టి బాడీ కార్పొరేట్ కాదు. ఆల్ ఇన్ వన్ ఏ పార్ట్నర్షిప్ కన్సర్న్. వెయిట్ ప్రొవైడెడ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీసెస్ టు వై బ్యాంక్ లిమిటెడ్. ఒక్కసారి ప్రొవిజన్ లోపలికి వెళ్ళి నాకు కొత్త డౌట్ వచ్చింది. అక్కడ ఏం చెప్తున్నాడు, సప్లయర్ షుడ్ బి అదర్ దాన్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్. అదర్ దాన్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అన్నాడు. మనం ఎవరు, ఫర్మ్, పార్ట్నర్షిప్ ఫర్మ్ కదా. అంటే దీన్ని ఎలా పే చేయాలి, రివర్స్ ఛార్జ్ మెకానిజమా? ఒక్క క్షణం, నాకు ఎందుకు డౌట్ వస్తుంది. చాలా సింపుల్. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ కనుక ఇది బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అయితే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేయి. కాదు, అదర్ దెన్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అయితే రివర్స్ ఛార్జ్ మెకానిజం. వీడు ఫర్మే కదా, అంటే ఏంటి బాడీ కార్పొరేట్ అంటే ఏం పే చేయాలి, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. అందులో ఏముంది కన్ఫ్యూజను, నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నా, వెరీ బ్యాడ్. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఎంత, 4 lakhs. 4 lakhs మీద ఎంత పర్సంటేజ్ వాడు చెప్పింది నీకు, నార్మల్గా అన్నిటి మీద 9%, వెహికల్స్ మీద 2.5%. సో దిస్ ఈజ్ డన్, ఫస్ట్ పాయింట్ ఈజ్ డన్. ప్రొవైడెడ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎవడు ప్రొవైడ్ చేస్తున్నాడు, టు ABC ప్రైవేట్ లిమిటెడ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ అండర్ GST. సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాము. దానికి ప్రొవిజన్ ఏంటి, సప్లయర్ ఎవడైతే ఉన్నాడో ఆ సప్లయర్ ఏమై ఉండాలంటే అదర్ దాన్ బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ అయి ఉండాలి. అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అంతే, ఫర్మ్ అనేది లేదు యాక్చువల్లీ. సెక్యూరిటీ ఏజెన్సీస్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అంతే. ఇది నువ్వు జాగ్రత్త గుర్తుంచుకో. ఇందాక డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీలో ఏముంటుంది, బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్. కానీ సెక్యూరిటీ ఏజెన్సీ సర్వీస్లో బాడీ కార్పొరేట్ ఆర్ ఫర్మ్ కాదు, అదర్ దాన్ బాడీ కార్పొరేట్ ఒకటే ఉంటుంది. అమ్మో, ఎగ్జామ్ టైంలో ఇదే కన్ఫ్యూజ్ అయిపోతామే. ఓకే, సో ఇప్పుడు ఏంటి, అదర్ దాన్ బాడీ కార్పొరేట్ కదా. ఓకే, మనం ఎవరు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే అదర్ దాన్ బాడీ కార్పొరేటే కదా. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాను, కంపెనీకి. అది మాత్రం రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండాలి. ఎవరికి ప్రొవైడ్ చేసాం, కంపెనీకి. టు బాడీ కార్పొరేట్ ప్రొవైడ్ చేసాం. ఒక అదర్ దాన్ బాడీ కార్పొరేట్కి ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తాడో అది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో బాడీ కార్పొరేట్ పే చేయాలి. సో ఇక్కడ ఏంటి, సెక్యూరిటీ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేసాం. సో ABC ప్రైవేట్ లిమిటెడ్ అనేది బాడీ కార్పొరేట్, వాడు పే చేయాలి. సో అది రివర్స్ ఛార్జ్ మెకానిజం, మనం ఏం పే చేయము. ఓకే, సెకండ్ పాయింట్ ఈస్ క్లియర్. ప్రొవైడెడ్ సెక్యూరిటీ సర్వీసెస్ బై వే ఆఫ్ సప్లై ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్ టు PSR ట్రస్ట్ అండ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అండర్ GST. ఇక్కడ ఏంటి పాయింట్, సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసాం. మళ్ళీ ఇక్కడ కూడా సెక్యూరిటీ సర్వీసెస్. ఈసారి ఏంటి, అవతల వాడు బాడీ కార్పొరేట్ కాదు, అదొక ట్రస్ట్, అదైనా అన్రిజిస్టర్డ్. అంటే ఇప్పుడు ఎవరు పే చేయాలి,
నార్మల్గా ఆయన బాడీ కార్పొరేట్ అయి ఉంటే ఆయనే పే చేసేస్తాడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఇక్కడ ఏంటి, ఈయన అవతల బాడీ కార్పొరేట్ కాదు, అన్రిజిస్టర్డ్ పర్సన్ కాదు కాబట్టి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో మనమే పే చేయాలి. ఇది ఆడు పే చేయడు. సో 1,00,000 మీద 9%. Tax is payable under forward charge mechanism since the security services are provided by a non-body corporate to unregistered person. అక్కడ 2 ఎవరికి ఉండాలి, బాడీ కార్పొరేట్ అని ఉండాలి, లేదు కాబట్టి ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రొవైడెడ్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ టు అమేజ్ టూర్స్ లిమిటెడ్ వాల్యూ ఆఫ్ సప్లై ఇంక్లూడెడ్ ఫ్యూయల్, కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్. అంత ఆలోచించగలి. ఇది ఎవడిస్తున్నాడు, మోటార్ వెహికల్ నువ్వు ఎవరికి ఇవ్వాలని చెప్పి నేర్చుకున్నావు. ఒక స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ అయితే ఎగ్జామ్ట్, స్కూల్ పిల్లలకు ప్రొవైడ్ చేసే ఇంకోటికి ఇచ్చే అది ఎగ్జామ్టే. ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ లోకల్ అథారిటీ ఎగ్జామ్ట్. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి అయితే ఎగ్జామ్ట్. ఇక్కడ అది ఏమైనా వచ్చింది, ఎవరికి ఇస్తున్నాడు, టు ఎంఏజ్ టూర్స్ ట్రావెల్ లిమిటెడ్. ఓకే, ఇది అసలు ఎగ్జామ్షన్లోకే రావడం. అక్కడ మనకి ఏంటి, సప్లయర్ షుడ్ బి బాడీ కార్పొరేట్. ఒక్కసారి ప్రొవిజన్ ఓపెన్ చేసుకో. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ మనం ఏం చదువుకున్నాం, కండిషన్స్. సప్లయర్ షుడ్ బి అదర్ దాన్ బాడీ కార్పొరేట్. ఎవడైతే సప్లై చేస్తున్నాడో ఆడ అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. మన పార్ట్నర్షిప్ ఫర్మ్ కదా, అదర్ దాన్ బాడీ కార్పొరేటే. అండ్ రిసిపియెంట్ షుడ్ బి బాడీ కార్పొరేట్. రిసిపియెంట్ ఎవడు, బాడీ కార్పొరేటే. వాల్యూ ఆఫ్ జిఎస్టీ ఎంత ఉండాలి, 5% అని చెప్పాడు. కానీ ఇక్కడ జిఎస్టీ ఎంత ఇచ్చాడు, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ మీద 2.5% అంటే 2.5 + 2.5 అంటే 5%. అంటే అది రివర్స్ ఛార్జ్ మెకానిజం కదా, అన్ని కండిషన్ సాటిస్ఫై అయిపోయాడు. సో ఇట్స్ ఏ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఎవరు పే చేయాలి, కంపెనీ పే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రొవైడెడ్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ టు ప్రీతి కంపెనీ, ప్రీతి అండ్ కో, ఏ సిఏ ఫర్మ్. సిఏ ఫర్మ్ అయితే ఎవడు చెప్పాడు, మనకు బేసిక్ కండిషన్స్ ఏంటి, 3 కండిషన్స్ ఉన్నాయి. సప్లై షుడ్ బి అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అండ్ రిసిపియెంట్ షుడ్ బి బాడీ కార్పొరేట్. ఇది బాడీ కార్పొరేటా కాదు. సో ఈవెన్ మిగిలిన రేట్ ఆఫ్ జిఎస్టీ 5% ఇక్కడ కూడా, బట్ అది బాడీ కార్పొరేట్ కాదు కాబట్టి అది రివర్స్ ఛార్జ్ మెకానిజం కాదు, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో నేనే పే చేయాలి. ఎంత పే చేస్తాను దాని మీద, 40,000 ఇంటూ 5%. అది 2.5% సిజిఎస్టీ, 2.5% ఎస్జిఎస్టీ. ఓకే డన్. ఎందుకంటే 2A నాన్ బాడీ కార్పొరేట్కి ఇస్తున్నాను కాబట్టి. ఓకే డన్. అవైల్డ్ రిప్రజెంటేషనల్ సర్వీసెస్ బై పీబీ అండ్ కో, ఏ లా ఫర్మ్ టువర్డ్స్ ఏ కన్జ్యూమర్ కోర్ట్ కేస్. ఈ చార్జ్కి చూడు, ఒక అడ్వకేట్ ఉన్నాడు రా. అడ్వకేట్ దగ్గర నేను ఏం తీసుకున్నాను, సర్వీసెస్ తీసుకున్నా. ఈ సర్వీసెస్ మీద ఎప్పుడు కూడా అడ్వకేట్ పే చేస్తాడా, అడ్వకేట్ ఎప్పుడు కూడా జిఎస్టీ పే చేయడు. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో వాడి దగ్గర నుంచి ఎవడైతే తీసుకున్నాడో వాడే పే చేయాలి, అంటే నేను పే చేయాలి రివర్స్ ఛార్జ్ మెకానిజం. బట్ నేను కూడా ఎప్పుడు పే చేయాలి, నేను ఇది అదర్ దాన్ బాడీ కార్పొరేట్ కదా. సారీ, ఒక్కసారి ప్రొవిజన్ ఓపెన్ చేయి. ఏం చెప్తున్నావు, లీగల్ సర్వీసెస్, దట్ ఈజ్ అడ్వకేట్ సర్వీసెస్ బై అన్ ఇండివిజువల్ అడ్వకేట్ ఆర్ ఫర్మ్ టు బిజినెస్ ఎంటిటీ. నేను ఎవరిని, బిజినెస్ ఎంటిటీయా, పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్ని. ఓకే, నార్మల్గా అయితే నేను బిజినెస్ ఎంటిటీ. 1 సెకండ్ అంటే డౌట్ చెప్తాను చూడు. ఓకే, ఒక అడ్వకేటు దగ్గర నుంచి నేను సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నాను. నేను నార్మల్గా అయితే నేనే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి, ఎప్పుడైతే బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తాడో ఆ బిజినెస్ ఎంటిటీ యొక్క టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్లో థ్రెషోల్డ్ లిమిట్ దాటితే అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. నా బిజినెస్ ఎంటిటీ దాటకపోతే కాదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు వచ్చిన డౌట్, బిజినెస్ ఎంటిటీ అన్నాడు ఇక్కడ. కానీ మనం ఇక్కడ ఏంటి, ఆల్ ఇన్ వన్ ఏ పార్ట్నర్షిప్ కన్సర్న్ అంట. అది మన పార్ట్నర్షిప్ ఫర్మ్. ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ని బిజినెస్ ఎంటిటీ కింద అనొచ్చా అన్నది డౌట్ వచ్చింది. ఇక్కడ ఆన్సర్ చూస్తే అనొచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా బిజినెస్ ఎంటిటీ అనొచ్చు. అయితే ఇట్ ఈజ్ ఎంగేజ్ ఇన్ పేయింగ్ ట్యాక్స్ అండర్ ద కన్సర్న్ ప్రొవైడ్స్ ద పర్టైనింగ్ టు సప్లై ఈ సర్వీసెస్ అవైలబిలిటీ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మార్చ్. అయితే ఇక్కడ ఎక్కడో కానీ చెప్పాడు రా, మంత్ ఆఫ్ మార్చ్ గివింగ్ నెసరీ ఎక్స్ప్లెనేషన్స్, రేట్ ఆఫ్ జిఎస్టీ, ఆల్ జిఎస్టీ కమెంట్స్. చూడు ఇక్కడ ఈ యొక్క పాయింట్, లాస్ట్ పాయింట్లో, ఆల్ ఇన్ వన్ కమెన్స్డ్ ఇట్స్ బిజినెస్ ఫ్రమ్ ఫిబ్రవరి, ఆల్ ద సప్లైస్ ఆర్ ఇంట్రా స్టేట్ సప్లైస్. ఎప్పుడు కమెన్స్ చేశాడంట, బిజినెస్ని ఫిబ్రవరి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఇదేంటి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఫిబ్రవరిన అంటే లాస్ట్ ఇయర్లో కరెక్ట్గా ఫిబ్రవరినే వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడట.
జనవరి ఫిబ్రవరి మార్చి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మార్చ్ మంత్లో ఉన్నాం డ్యూరింగ్ ద మార్చ్ మంత్లో ప్రొవైడ్ చేసింది అంటే ప్రీవియస్ మంతే కాబట్టి ఆడిది ఏంది బేసిక్ థ్రెషోల్డ్ లిమిట్ దాటకపోతే ఆడు బిజినెస్ ఎంటిటీ అయినా సరే అది ఎగ్జంప్షనే సో ఎగ్జంప్షన్ కాబట్టి మనం ఏం తీసుకోలేదు ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఏమి ఇచ్చాడు అవైల్ రిప్రజెంటేషన్ సర్వీసెస్ ఫ్రమ్ పీవీ అండ్ ఏ లా ఫామ్ లీగల్ సర్వీస్ ప్రొవైడ్ బై పార్ట్నర్షిప్ ఫామ్ ఆఫ్ అడ్వకేట్స్ అదర్ దాన్ సీనియర్ అడ్వకేట్ టు ఏ బిజినెస్ ఎంటిటీ ఎప్పుడైతే ఒక బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తున్నారో అది ఎగ్జామ్టెడ్ కాకపోతే దాని అగ్రిగేట్ థ్రెషోల్డ్ లిమిట్ దాటకూడదు దాటనంత వరకే ఆడికి ఎగ్జామ్షన్ ఇస్తాం అది దాటితే మాత్రం మళ్ళీ ఎగ్జామ్షన్ లేదు తీసేస్తాం సో ఇది లాస్ట్ మంతే కదా బిజినెస్ స్టార్ట్ చేసింది ఇంకా థ్రెషోల్డ్ లిమిట్ దాటలేదని ఎజ్యూమ్ చేసుకొని వీఆర్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ అని చెప్పాం సో టోటల్ జిఎస్టీ లైబిలిటీ 46,000 అది అవుట్వర్డ్ సప్లైస్లో రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎంత పే చేయలేడు ఆర్సీఎంలో ఏం రాలేదు వీడికి ట్యాక్స్ ఈజ్ పేబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మరి అక్కడ చూపించవచ్చు కదా ట్యాక్స్ పేబుల్ ఆన్ అవుట్వర్డ్ సప్లైస్ ఆడ ఏమి అడిగాడు మళ్ళీ అవుట్వర్డ్ సప్లైస్ అడిగాడా డిటర్మైన్ ద జిఎస్టీ లైబిలిటీ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ గివింగ్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ అడిగాడు అంటే ఫార్వర్డ్ ఛార్జ్ ఒకటే చెప్పాడు ఇంకా ఎక్కడ కూడా రివర్స్ ఛార్జ్ జిఎస్టీ లైబిలిటీ ఆన్ ఇన్వర్డ్ సప్లైస్ అండ్ రివర్స్ ఛార్జ్ అని చెప్పి రాసాడు అంతే ఇంకా నాకు డౌటు ఇది రివర్స్ ఛార్జే కదా ఏది ఇది ట్యాక్స్ ఈజ్ పేయబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మరి ఇక్కడ ఎంతైతే వచ్చిందో దాని రివర్స్ ఛార్జ్లో ఎంత పే చేయాలని చెప్పి రాయాలి కదా రాయలేదేంటి సో అది రాసుకోవచ్చు మనం ఎందుకు రాయకూడదు రివర్స్ ఛార్జే కదా ఓకే విత్ దిస్ వీఆర్ డన్ విత్ ఛార్జ్ ఆఫ్ జిఎస్టీ